అడవి మధ్యలో 75 ఎకరాల పట్టా భూమి, అది నేను 2000 సంవత్సరంలోనే కొన్నాను అంటూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు నిజమే అనుకోవచ్చు అంటారా? దాదాపు 3 ఎకరాలు పొడవు రహదారి అటవీ భూమిని కబ్జా చేసి వేసుకోవటం అసలు ఎలా చూడవచ్చు అంటారు? ఎలా చూడాలంటారు అసలు ఆ పెద్దిరెడ్డి సామ్రాజ్యాన్ని? అసలు ఆ పెద్దిరెడ్డి యొక్క సామ్రాజ్యం, ముఖ్యంగా పెద్దిరెడ్డిని అభినవ వీరప్పన్గా పోల్చడంలో ఏమాత్రం తప్పు కాదని చెప్పేసి భావించాలి. ముఖ్యంగా ఏదైతే ఆయన అటవీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు విచ్చలవిడిగా మరి ప్రభుత్వ ధనాన్ని ఈ విధమైనటువంటి చర్యలు తీసుకొని ఆయనకి సంబంధించిన భూములు మరి ఆయన పేరు మీద ఉంటే కొన్ని ఎకరాలని మళ్ళా తర్వాత ఆయన కొడుకు పేరు మీదకి మార్చితే అవి పిల్లలు పెట్టినట్టుగా పెరగడం కావచ్చు, మళ్ళా పేర్లు మారితే ఇక్కడ మనం చూస్తే పెద్దిరెడ్డి యొక్క పాపాలు ఎట్లా ఉన్నాయంటే జనాలకు కూడా విస్తుపోతున్నటువంటి పరిస్థితి. భూమి పిల్లలు పెట్టినట్టుగా ఆయన యొక్క ఉన్నటువంటి భూమి ఏదైతే 23 ఎకరాలు అన్నారో అది దాదాపు 70-90 ఎకరాల దాకా పెరిగిపోవడం అనేది చాలా హాస్యాస్పదం. మరోపక్క రాష్ట్రంలో ఎక్కడా కూడా వాళ్ళ పాలనలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఈ పెద్దిరెడ్డి అటవీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడ చూసినా రోడ్లు గుంతలమయంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రత్యేకించి మరి ఈయన ఏదైతే మంగళంపల్లి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ఆ పొంగనూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో మరి ఆ విధంగా రోడ్లు వేయించటం, అదే కాకుండా అడవి మధ్యలో మరి ఫారెస్ట్ హౌస్ అని చెప్పి చెప్పవచ్చు, ఫామ్ హౌస్ అయితే కాదు, ఆ రకమైనటువంటి ఫారెస్ట్ హౌస్ ని కట్టి కూలీలకి రెస్ట్ అన్నట్టుగా చెప్పడం ఎంతో వింత. మరోపక్క ఏదైతే 15-16 అడుగుల ఎత్తుకి చుట్టూతా ఫెన్సింగ్లు నిర్మించడం, వన్యప్రాణుల యొక్క సంరక్షణ, మరి ఎన్ని చట్టాలు ఉన్నాయి, ఎన్ని చట్టాలను ఉల్లంఘించినట్టు పెద్దిరెడ్డి. ఈ విధంగా ఆయన ఒక ఉదంతం తీసుకుంటే దోచుకోవడంలో ఇదొక ఉదంతాన్ని మనం ఉదాహరణకు చూడొచ్చు. అలాగే దౌర్జన్యాలపై చూసుకుంటే పెద్దిరెడ్డి ఏదైతే శ్రీకాకుళం నుంచి మరి చిత్తూరు జిల్లాకి సైకిల్ యాత్ర చేపట్టినటువంటి శ్రీకాకుళం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరి అక్కడ చేరుకుంటే అక్కడ ఒక రౌడీ యదవ చేసినటువంటి ఉదంతం రాష్ట్ర వ్యాప్తంగా చూసి విత్తురపోయి జనాలైతే భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి. సాక్షాత్తు ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క సైకిళ్లకు ఉన్నటువంటి జెండాలను తొలగించి ఇది పెద్దిరెడ్డి ఇలాకా, పెద్దిరెడ్డి రాజ్యం అని ఒక రాజుతో పోల్చి వాళ్ళు అక్కడ వాళ్ళ యొక్క రౌడీ పోగడలను కొనసాగించినటువంటి తీరు, సాక్షాత్తు వాళ్ళకి బట్టలు ఇప్పించి, బట్టలు విప్పదీపించి, బట్టలు మార్పిచ్చి ఊరి బయట దాకా నడిపించుకొని తీసుకొని వెళ్ళి తరిమేసినటువంటి పరిస్థితి. ఇంకో పక్క చంద్రబాబు నాయుడు గారి పర్యటనను అడ్డుకున్నటువంటి తీరు. ఇవాళ మనం చూస్తే అధికారం శాశ్వతం అనే భ్రమలో అటువంటి రౌడీజానికి ఒక సామ్రాజ్యంలా ఏర్పరచుకొని పెద్దిరెడ్డి వాళ్ళ కుటుంబం సాగించినటువంటి దమనకాండపై మరి ప్రజలు విస్తుపోయి రాష్ట్ర వ్యాప్తంగా మరి వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులను ఓడించి కేవలం 11 సీట్లకే పరిమితం చేసినటువంటి పరిస్థితి. అయితే నిన్న మనం చూడవచ్చు మరి అక్కడ జనసేన నాగేంద్రం బాబు కూడా బహిరంగ సభ పెట్టి అటవీ శాఖ మరి మా పవన్ కళ్యాణ్ గారి చేతుల్లోనే ఉంది, ఎట్టి పరిస్థితుల్లో కూడా పెద్దిరెడ్డిని ఉపేక్షించేది లేదు అనే విధంగా వార్నింగ్ ఇవ్వటం కూడా చాలా మంచి పరిణామంగా. ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే పెద్దిరెడ్డి సవాల్ చేస్తున్నారు కదా, దమ్ముంటే కేసు పెట్టుకోండి చూసుకుందాం అంటున్నాడు కదా, మరి ఆ సవాల్ని ఎలా చూడాలంటారు? ఏమండి, ఇవాళ పెద్దిరెడ్డి అసలు మీడియా ముందుకు రాకూడదు, అవి చట్టం తన పని తాను చేసుకుపోయింది అనే విధంగా ఒక మాట అయితే చెప్పాలి. ఇవాళ ఆయన మీడియా ముందుకు వచ్చి ఈ విధమైనటువంటి ముఖ్యంగా ఖచ్చితంగా పెద్దిరెడ్డి చేసిన దానికి ఖచ్చితంగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవాలి. ఏదైతే మరి మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో తగలబడినటువంటి ఫైళ్లపై కూడా మరి ఖచ్చితంగా పెద్దిరెడ్డి చేసినటువంటి సవాళ్ళపై
ఒక సవాలుగా తీసుకునే ప్రభుత్వం త్వరతగిన ఆ యొక్క ఫైల్స్ ఉదంతం కూడా బయటికి తెచ్చిద్ది. పెద్దిరెడ్డి ఫైల్స్ అనే ఒక డాక్యుమెంట్ కూడా తయారు కావచ్చు. ఎందుకంటే కిల్లర్ వీరప్పనికి సంబంధించి డాక్యుమెంటరీలు ఎలా ఉన్నాయో అట్లా పెద్దిరెడ్డికి సంబంధించి కూడా డాక్యుమెంటరీలు కూడా తయారు చేస్తారు. పెద్దిరెడ్డి యొక్క అరాచకాలని లోకానికి చూపించేటువంటి ఖచ్చితమైన బాధ్యత సమాజంపై ఉంది, మీడియా సోదరులపై కూడా ఉంది. అయితే ముఖ్యంగా పెద్దిరెడ్డి ఒక నియంతకి ఏదైతే కంచె చేని మేస్తే గేదె గడ్డిన ఏదో సామెత అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి కడప పులివెందుల్లో చేసినటువంటి అరాచకాలకి ఏమాత్రం తీసిపోకుండా ఒక మెట్టు ఎక్కువే మరి ఈ పుడంగి ఏదైతే పొంగనూరు పెద్దిరెడ్డి చేసినటువంటి రౌడీ ఆగడాలు కావచ్చు, దోపిడీలు కావచ్చు, మరి అధికార దుర్వినియోగం కావచ్చు, ఖచ్చితంగా వీటన్నింటిపై ప్రభుత్వం అయితే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. అది కూడా త్వరతగానే తీసుకోవాలని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా వేచి చూస్తున్నారనే మాట ఒకటి ఈ మీడియా ద్వారా చెప్పదలుచుకున్నా. ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే మళ్ళీ జగన్ అనే సీఎం అవుతారు, మేము అధికారంలోకి వచ్చిన మరుక్షణం ప్రతి టీడీపీ కార్యకర్త అంతు తేలుస్తా అంటూ ఇదే పెద్దిరెడ్డి చేసిన వార్నింగ్ ఎలా చూడాలంటారు ఈ వార్నింగ్లో? మరి గత 5 సంవత్సరాల కాలంలో వాళ్లే అధికారంలో ఉండారు, ఏం పీకారని చెప్పేసి చెప్తా ఉన్నా. ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటే ఒక దేశ రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి కార్యకర్తలందరికీ ఆదర్శంగా భావిస్తారు. ఎందుకంటే వీళ్ళు చెప్పే విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు క్రమశిక్షణకి మారు పేరని చెప్పేసి తెలుసు. కాబట్టే ఇవాళ కేవలం కార్యకర్తలను బెదిరించే ప్రక్రియ అయితే తీసుకుంటున్నాడు. ఒకటే చెప్పదలుచుకున్నాం, నువ్వు చెప్పిన విధంగా మేము భావిస్తే కార్యకర్తలను తెలుగుదేశం పార్టీ పెద్దిరెడ్డి నువ్వు ఇప్పటిదాకా అధికారం వచ్చిన 7 నెలల దాకా కూడా మరి నీ యొక్క ఉదంతాలను ఈ విధంగా కొనసాగించలేవు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు క్రమశిక్షణకి మారిపోయారు. అయితే ఇక్కడ ముఖ్యంగా ఆయన స్ట్రాటజీ ఏంటంటే భ్రమలో ఉన్నాడు. ఇదే కాదు కదా, ఎన్ని ఎలక్షన్లు వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం అనేది ఖచ్చితంగా అయితే వచ్చే పరిస్థితి లేదు, వీళ్ళు పగటి కళ్ళు కంటం మొదలు పెట్టేశారు. అది కూడా ఒక స్ట్రాటజీ అని చెప్పి భావించాలి. ఖచ్చితంగా అయితే రాడు. నేను ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాను, ఛాలెంజ్ చేసి చెప్పవచ్చు. ఖచ్చితంగా పెద్దిరెడ్డి కూడా ఈ 5 సంవత్సరాల కాలంలో వైసీపీలోనే ఉండమని చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఆయన పక్క చూపులు చూస్తున్నాడు. ఖచ్చితంగా ఆయనే ఆ పార్టీలో ఉండడు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వటం ఎందుకు? నువ్వు పుడింగివి కదా చిత్తూరుకి, నేనే ముఖ్యమంత్రిని మీ యొక్క పని పడతానని చెప్పు దమ్ముంటే. ఖచ్చితంగా ఇవాళ వెన్నుపోటు ప్రక్రియ ప్రారంభించేశాడు. కాబట్టి పెద్దిరెడ్డి అది తెలుసుకున్నటువంటి విజయసాయి రెడ్డి పక్కకు తప్పుకున్నాడు. ఖచ్చితంగా పెద్దిరెడ్డే వైసీపీ పార్టీలో కొనసాగే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఆ విధంగా ఆయన వేర్లు కూడా జగన్మోహన్ రెడ్డి సామ్రాజ్యంలో ఈయన కూడా మరి పెంచి పోషించుకున్నాడని చెప్పేసి భావించవచ్చు. ఓవరాల్ గా చూస్తే కనుక ఈ వైసీపీ నాయకుల బెదిరింపు ధోరణి, పోలీసులను కూడా కొట్టేయండి చంపేయండి అంటూ బెదిరిస్తున్నారు. మరి ఆ బెదిరింపులను ఎలా చూడాలంటారు? ఏమండి, ఇక్కడ వీళ్ళ బెదిరింపు రాజకీయాలకి ఏ ఒక్కళ్ళు కూడా ఉపేక్షించరు. ఖచ్చితంగా వీటన్నిటిని తిప్పికొడతారు. అయితే పెద్దిరెడ్డి కావచ్చు, వైసీపీ నాయకులు కావచ్చు, సాక్షాత్తు ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళు రెచ్చగొట్టే ధోరణిని చూస్తూ ఉంటే కోర్టులు కూడా మరి సుమోటోగా భావించి వీళ్లపై కేసులు బనాయించాలని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక చర్చల్లాగా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కానొస్తా ఉంది. ఖచ్చితంగా ఈ యొక్క బెదిరింపు ధోరణిలను ఉపేక్షించేది లేదు. ఖచ్చితంగా ప్రజలైతే ఏ విధంగా అయినా సరే వాళ్ళు ఏ స్టేట్మెంట్లు తీసుకున్నా వాటిని తిప్పుకొట్టే విధంగా కావాలంటే ఆ స్టేట్మెంట్లు ఇచ్చిన టీవీల్లో చూసుకోండి, వ్యూస్ కూడా దారుణంగా పడిపోయినాయి. ముఖ్యంగా అబద్ధపు ప్రచారాలతో చెలరేగిపోయేటువంటి సాక్షి యొక్క పరిస్థితి చూడండి. మరోపక్క సాక్షి దినపత్రిక యొక్క సర్క్యులేషన్ చూడండి. ఇవాళ జనాలు నిజం తెలుసుకున్న తర్వాత ఒకసారి చేసిన తప్పును ఖచ్చితంగా చేయరు. ఇప్పుడే కాదు కదా, ఎప్పటికీ వైసీపీ పార్టీ అనేది అధికారంలోకి వచ్చేది ఉండదు. నాకు తెలిసి వైసీపీ పార్టీ అనేది బహుశా ఉండకపోవచ్చు అని చెప్పేసి ఖచ్చితంగా అయితే జనాల్లో ఉన్నటువంటి భావన అది నిజం. రాబోయే రోజుల్లో ఏదో ఒక పార్టీలో మరి మెర్జ్ అవ్వటం అనేది ఖచ్చితమైనటువంటి సంకేతం అని చెప్పేసి భావించాలి.